గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సో సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. మార్నింగ్ 6:30కే లేచాను ఈరోజు. మా ఆఫీస్ వాళ్ళు రిసార్ట్కి తీసుకెళ్తున్నారు. సో అందుకే ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. నాకు ఈ స్పెట్స్ చూడంగానే ఒక రీల్ చేయాలనిపిస్తుంది. నీలా మరి చేస్తుంది. జస్ట్ ఫర్ ఫన్. నా పర్మిషన్ లేకుండా నా వీడియో పెట్టంటే కాపీరైట్. సరే ఈ వీడియో కూడా పెడతా, కాపీరైట్ మాట్లాడేది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? Hey, hi guys, welcome to Roshta Vlogs. Make sure to like and subscribe to the channel. ఇవాళ బాగా ఎంజాయ్ చేస్తుందంట, చూద్దాం ఏం చేసిద్దాం. నాకన్నా ఫస్ట్ ఆ బస్సు వెళ్ళిపోతుంది. మీ చేతుల్లో ఉన్నదేంటి? ఇడ్లీ. ఎక్కడికి వచ్చాం మనం? ఉండు, పెద్ద మనిషిని చూపిస్తాను జనాలకి. ఈయన మా పెద్ద తాతయ్య గారు, ఈయన మా చిన్న తాతయ్య గారు. విలేజ్ స్టైల్స్ బ్యాండ్ చేసేసుకున్నాం. డాన్సులు ఒక రకంగా నడిచి అందరినీ పలకరించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. సో దాని తర్వాత అక్కడ గేమ్స్ ఉన్నాయి. వైకుంఠపాలి, క్యారమ్స్ అండ్ బ్రిక్స్ గేమ్ అండ్ టేబుల్ టెన్నిస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్లీజ్ డు నాట్ ప్లగ్ ద ఫ్రూట్స్ అన్నారు. అసలు ఈ చెట్టుకి ఫ్రూట్సే లేవు. మాల్గుడి విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. అక్కడికి వెళ్తే స్విమ్మింగ్ పూల్, కొండపల్లి అని చెప్పేసి ఒక ఏరియా ఉంది అండ్ రాక్ యాడ్ అని చెప్పేసి పై వరకు రాక్స్తో ఒక ఏరియా అయితే ఉంది. సో కొండపల్లిలోకి ఎంటర్ అయిపోయాయి అనమాట. అక్కడ సపరేట్ రూమ్స్ ఉన్నాయి, చిన్న రూమ్స్, జస్ట్ ఒక 1 to 2 మెంబర్స్ ఉండేలాగా ఉన్నాయన్నమాట అక్కడ. ఇదేమో రిసార్ట్లో స్టే ఉండే రూమ్స్ ఉండే ఏరియా అనమాట. ఇక్కడ రూమ్స్తో పాటు క్యాంప్ ఫైర్, అసలు అక్కడ ఉన్న లైటింగ్ అదైతే అసలు నైట్ టైం అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా చిల్ అవ్వచ్చు అనమాట. తర్వాత క్రికెట్కి వెళ్ళిపోయాం మేము. షాహిద్ 2 runs. గుడ్ మీరు అట్లనే చేయాలి. వాడు పోయినాక మాకేముంది వెజ్ వెజ్ వెజ్జా వెజ్ అనదర్ రోటీ వెజ్ పన్నీర్. త్రికరణ దూత. సర్లే పోనీ ఇంగ్లీష్ చెప్దామా? నెట్ఫ్లిక్స్ లో చూసాను, దానికన్నా థియేటర్ లో చూసినే బాగుంది అనిపించింది. లాస్ట్ లో సీన్స్ మిస్ అయ్యాను నేను. ఒకటి బాగా నచ్చింది నాకు సినిమా మొత్తంలో. ఏ సినిమాది ఏ కట్ తీసి ఎక్కడ పెట్టినా సినిమా అంతా ఒకేలాగా ఉంది. ఓవర్ స్ట్రిప్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. లంచ్ చేసాం ఇప్పుడే. వెజ్ బిర్యానీలో వెజిటబుల్స్ ఏం కనిపించలేదు. నాకు రెండోసారి వేసుకుంటే ఒక చిన్న ఆలు మొక్క దొరికింది. సారీ నువ్వు వస్తే నేను సోంపు చూపిస్తాను క్లోజప్. బిర్యానీలో కన్నా సోంపులో ఎక్కువ జీవాలు ఉన్నాయి.
ఇప్పుడు మనం ధ్రువ్ ఉద్యాన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో కృష్ణ గారు కుడికాలు పెట్టి ఎంటర్ అవ్వమని చెప్పేసి చెప్తున్నారు. ఎడంకాలు పెడితే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అంట. సో అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రేమ్ క్రాస్గా ఉందని చెప్పేసి పుష్ప ఫ్రేమ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో కొంచెం ఫన్నీగా, ఇదంతా ఒక అడ్వెంచర్ పార్క్, మొత్తం అంతా అడ్వెంచర్స్ ఉంటాయి. నిజంగానే పుష్ప గోడలానే ఉంది అది. స్వింగ్ అంట. మీ ఫీలింగ్ ఎలా ఉంది కొంచెం చెప్తారా? మన వల్ల కాదు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఈ ప్లేస్ చూసారా, చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నేను కాదు, మన వాళ్ళం. సాధించారు బ్రో మీరు. స్ప్రైట్ స్ప్రైట్ తాగితే ట్యాగ్ లైన్ మర్చిపోయా, అదే చదువుతున్నా. జస్ట్ అలా. घर किधर है? నాకు హిందీ రాదు, నీకు తెలుగు రాదు. సరిపోయమ్మా, బాయ్. నాకు అస్సలు స్విమ్మింగ్ రాదు. సో అక్కడ గ్రిప్ లాగా ఒక స్టాండ్ ఉంటే దాన్ని పట్టుకుని స్విమ్ చేస్తున్నట్టు పోజెస్ ఇస్తూ ఉన్నాను. సో అలా అయినా సరే నేను స్విమ్ చేస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది, అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏటీవీ రైడ్ కూడా ఉంది. మనం అంత డేర్ చేయలేకపోయామన్నమాట, ఎవరో సరిగ్గా లేదని చెప్పారు. సో అంత బాగా అలసిపోయాం కదా మనం, చాలా మన ఫేస్లు చూస్తుంటేనే తెలుస్తుంది. లాస్ట్ 3 months బర్త్డే సెలబ్రేషన్ కేక్స్ అయితే అందరం కలిసి కట్ చేసామన్నమాట. ఆ రోజు చాలా ఫన్నీగా అయిపోయింది. అసలు డే ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. కానీ ఫుల్గా బాడీ పెయిన్స్ అండ్ నీరసం అయితే అయిపోయాము. ఎలా ఎంజాయ్ చేసామో కూడా తెలీదు. డే అసలు చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది. చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి మా కంపెనీకి. ఎందుకంటే నేను కంపెనీకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్. கண்மணி அன்போடு காதலன்னா எழுது கடிதமே. తెలుగు ఐడల్ எண்ணி பார்க்கையில் நாடு குத்தது
അത് എരുതി മൈതത് നാട് മുത്തത് ഓഹോ കൺമണി അൻപോര് പ്രിയതമാന് అందరం గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.